2 గంటల సేపు ఫుల్ ట్రాఫిక్లో తిరిగి 2 రూములు చూసామండి. అందులో ఒక రూమే సెలెక్ట్ చేసాం. అసలు ఏమైందంటే మేము శ్రీశైలం వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అయిపోయిందండి టైం అక్కడ. ఇంకా ఎటు చూసినా ట్రాఫిక్, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలి. చూసుకొని ఒక రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము. అందులో అసలు వేడి నీళ్ళే లేవు. ఈ చలికి పిల్లలతో కష్టం అని చెప్పి మళ్ళీ మేము ఇంకొక రూమ్ తెలిసిన వాళ్ళని కనుక్కొని బుక్ చేసుకున్నామండి. అక్కడ హీటర్ అంతా బాగుంది, రూమ్ కూడా చాలా బాగుంది. బాల్కనీ కానీ ముందు వైపు కానీ పిల్లలకి ఆడుకోవడానికి అంతా బాగా అనిపించింది మాకు. అందుకని ఈ రూమ్ తీసుకున్నాము. నాకైతే శ్రీశైలం చూడడానికి ఎలా అనిపించిందంటే తిరుమల లాగా అనిపించిందండి. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు, అలాగే రోడ్లు కానీ అన్నీ చూడడానికి నాకు అలాగే అనిపించాయి. అది వైకుంఠం అయితే ఇది కైలాసం అని అనిపించింది నాకు. ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిన్నామండి. టిఫిన్ తినేసి ఛత్రపతి శివాజీ స్మృతి కేంద్రానికి వెళ్ళామండి. చాలా బాగుంది అక్కడ. మేము ఈవినింగ్ అయిపోయింది వెళ్ళేసరికి. లైటింగ్స్తో అంతా చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు రేపటి వీడియోలో వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.